తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై చర్చలు. షాబాద్లో అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. గురుకుల వసతి గృహ విద్యార్థులకు శుభవార్త. డైట్ ఛార్జీలకు 10% పెంపు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం. సింగరేణి కార్మికుల సమస్యలపై కల్వకుంట్ల కవిత ఆందోళనకు పిలుపు. మరో గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్. ఆసుపత్రిలో పడకలు లేక నేలపైనే చికిత్స. అనంతపురం రాజకీయాల్లో ఉద్రిక్తత. తోపుదుర్తి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు. ఆల్మట్టి జలాశయానికి భారీ వరద. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు జలకల. రెడ్ అలర్ట్ పై అప్రమత్తం. ఉపాధి, రైల్వే అభివృద్ధిపై ఉత్తరాఖండ్ సీఎం దృష్టి. బుందేల్ఖండ్ కు 710 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్. కృత్రిమ మేధాలో ముందుండాలి. జార్ఖండ్ కు హేమంత్ సోరెన్ కొత్త దిశ. ప్రభుత్వం సమాజం కలిసొస్తేనే అభివృద్ధి. ఢిల్లీలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిపై సీఎం రేఖా గుప్తా ప్రత్యేక దృష్టి. అమెరికా టారిఫ్ పై భారత్ అభ్యంతరం. అస్థిర వైఖరిపై విమర్శలు. ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తత. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని తెలిపారు. 21వ శతాబ్దం సాంకేతికత ఆధారిత యుగమని, ఈ రంగంలో భారత్, ఆస్ట్రేలియా కలిసి కొత్త అవకాశాలను సృష్టించగలవని పేర్కొన్నారు. మెల్బోర్న్ పేరు భారత గ్రామాల్లోని చిన్నారులకు కూడా క్రికెట్ కారణంగా సుపరిచితమేనని వ్యాఖ్యానించారు. అనంతరం గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్, ప్రధానమంత్రి ఆంథనీ ఆల్బనీస్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రజల మధ్య అనుబంధం, వివిధ రంగాల్లో సహకార విస్తరణపై చర్చించారు. తెలంగాణలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో తదుపరి తరం సోలార్ మాడ్యూళ్లు తయారు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రజల ఆస్తిపై పూర్తి హక్కు ప్రజలకే ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,887 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి 29 లక్షలకు పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసినట్టు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూ రికార్డులను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గ్రామ సభల ద్వారానే పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గురుకులాలు, వసతి గృహాలు, అన్ని సంక్షేమ శాఖల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురును అందించింది. విద్యార్థుల డైట్ ఛార్జీలను 10% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,52,000 మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డైట్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా 99 కోట్ల రూపాయల భారం పడనుంది. ప్రస్తుతం 3వ తరగతి నుంచి ఇంటర్, అంతకు పై చదువు చదువుతున్న విద్యార్థులకు అందుతున్న డైట్ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే కాస్మెటిక్ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ సియోల్లో ఆ దేశ రాజకీయ, విదేశాంగ వ్యవహారాల ఉప ముఖ్యమంత్రి యూఈహే సిసిలియా చుంగ్తో పాటు కియా మోటార్స్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ విధానం కొరియా పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తుందని తెలిపారు.
పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి, సబ్సిడీలతో ఏపీని దేశంలోనే అత్యంత నమ్మకమైన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. అలాగే కియా సంస్థ రాష్ట్రంలో సమీకృత విద్యుత్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రంతో పాటు ప్రత్యేక వాహనాల తయారీ యూనిట్ను విస్తరించాలని కోరారు. ఈవీ రంగంలో పెట్టుబడులు పెంచాలని, రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక అవకాశాలను వినియోగించుకోవాలని లోకేష్ ఆహ్వానించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని PVK-5 భూగర్భ గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. గనిలోకి దిగి వారి సమస్యలను తెలుసుకున్న ఆమె సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి గోదావరి ఖనిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికుల ప్రయోజనాల కోసం 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆరోపించిన కవిత కార్మికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మన్ననూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ పడకలు లేక నేలపైనే చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాగునీరు కూడా సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తన హత్యకు కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు మంత్రి నారా లోకేష్ పై కూడా ఆరోపణలు చేశారు. ఇక ఇదే సమయంలో తోపుదుర్తి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ నేతలు పిలుపునివ్వగా ప్రతిగా ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తోపుదుర్తిని కలిసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ప్రస్తుతం 130,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ఇప్పటికే 44.69 టీఎంసీల నీరు నిల్వైంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం మరో కొన్ని రోజులు కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సాగునీరు, తాగునీరు అవసరాలకు ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ముందుగానే సమాచారం అందిస్తూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, హోమ్ స్టేలు, స్టార్టప్లు, స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు రుణాలు అందుబాటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై రిషికేశ్, కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్ట్, హరిద్వార్ కుంభమేళా కోసం రైల్వే సౌకర్యాల విస్తరణ, కొత్త రైలు సర్వీసులపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బందా, బబేరు నియోజకవర్గాల్లో 710 కోట్ల రూపాయల విలువైన 229 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2017 డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బూందేల్ఖండ్లో రహదారులు, తాగునీరు, సాగునీటి సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూందేల్ఖండ్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్టు గుర్తు చేశారు. అనంతరం చిత్రకూట్లోని కామతానాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగి కామతగిరి కొండకు సాంప్రదాయ ప్రదక్షిణ చేసి కోతులకు ఆహారం అందించారు. జార్ఖండ్ను కృత్రిమ మేధ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 25 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు గనుల ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన జార్ఖండ్ను ఇకపై విజ్ఞాన ఆధారిత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ లక్ష్య సాధన కోసం కృత్రిమ మేధ, సాంకేతిక రంగాల్లో ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకొని యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామని హేమంత్ సోరెన్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. షాలిమార్ విలేజ్లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆధునిక సౌకర్యాలను ప్రారంభించిన ఆమె హనీ
హానీవెల్ సంస్థ చేపట్టిన సాక్ష్యం ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రభుత్వం, సమాజం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా మెజెంటా లైన్లోని ఇందర్లోక్, ఇంద్రప్రస్థ కారిడార్ నిర్మాణ పనులకు సరాయ్ రోహిల్లా వద్ద శ్రీకారం చుట్టారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేఖా గుప్తా తెలిపారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్లను భారత్ తప్పుపట్టింది. వెట్టి చాకిరీ నిర్మూలన పేరుతో భారత్తో పాటు 60 దేశాలపై సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనపై భారత వాణిజ్య శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవైపు కొన్ని ఉత్పత్తులపై భారీ టారిఫ్లు విధిస్తూ, మరోవైపు తమకు అవసరమైన 1600 వస్తువులకు మినహాయింపులు ఇవ్వడం అమెరికా అస్థిర వైఖరికి నిదర్శనమని పేర్కొంది. ఈ విధానం ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భారత్ హెచ్చరించింది. అయితే ఈ అంశాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ పోర్టుపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడులో పోర్టులోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ఉపయోగపడుతున్న లక్ష్యాలనే ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. దాడుల అనంతరం సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారత్ పెట్టుబడులతో అభివృద్ధి చెందుతున్న చాబహార్ పోర్టు వ్యూహాత్మకంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.